అమ్మా, దిగులు పడకండి అమ్మా. ఇన్స్పెక్టర్ విజయ్ హత్య చేయలేదని నాకు తెలుసు. మీరు? నా పేరు ఝాన్సీ రాణి, ఒక పత్రికకు ఎడిటర్ని. ఝాన్సీ రాణి అంటే మీరేనా? ఆడపిల్లంటే అణకువగా ఉండాలి, కానీ బానిసగా ఉండకూడదు. మనకి కొన్ని హక్కులున్నాయి, వాటి కోసం మనం పోరాడాలి. మనం పోరాడడం మానేస్తే ఈ సమాజం మనల్ని పురుగుల్లా నలిపేస్తుంది. విజయ్ని హంతకుడిగా మార్చిన ఉదంతాన్ని నేను కోర్టుకెక్కిస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. తాళి తెంచిన కేసులోనూ నేనే విన్ను, తల తీసేసిన కేసులోనూ నేనే విన్ను. దీని తల తీసేస్తా. ఏంట్రా రాజా, ఆ పత్రిక అమ్మాయి సంగతి చూడమని పంపించారే. బాధేశారా? దాని సంగతి తేల్చేశారా? ఓ పట్టు పట్టారా? ఇక పైన మన రూటు పక్కకి రాదు. రే తీసుకోండి. అదండి మరి. ఏంట్రా మరి? అదే మమ్మల్ని పట్టు పట్టింది. అవి దెబ్బలంటే దెబ్బలా, అలాంటి దెబ్బలు కాదండి. ఒళ్ళంతా కొళ్ళ పొడి చేసిందండి. ఎక్కడైనా నొప్పి? ఎక్కడండి? దెబ్బలు తినొచ్చి నొప్పిని అఘోరిస్తున్నారా? మగలరా మీరు? ఎవరక్కడ? వినయంలో ఏం లోటు లేదు, చెప్పేది వినండి. చిన్నగా పత్రికా ఆఫీసుకు వెళ్ళండి. ఆ ఆఫీసులో ఝాన్సీ రాణి అని ఒకటి ఉంటుంది. ఆ అమ్మాయి నేను చూడలేదండి. కంటికి అందంగా ఉంటుంది, చేతిలో పెన్ను ఉంటుంది, కాగితాల మీద పిచ్చి పిచ్చిగా రాస్తుంది. అదే ఎడిటర్. దాన్ని ఒక గోని సంచిలో పెట్టి కట్టేయండి. చిన్నగా గెస్ట్ హౌస్ కి తీసుకొచ్చేయండి. వెళ్ళండ్రా. వెళ్ళిపోయారు. మేడం, ఈ వ్యాసం కొంచెం కరెక్ట్ చేయండి, ప్రింట్ పంపించేస్తాను. నిజాలను ఎప్పుడు సెన్సార్ చేయకూడదు. అలాగే ప్రింటింగ్ పంపించే. నెక్స్ట్ ఇది కూడా పంపించే. నేను బయటికి వెళ్ళొస్తాను. ఓకే మేడం.